ఈ బల్లాతక వటిని మార్కింగ్ నెట్ అంటాం మనం. అంటే వాషర్మెన్స్ చొక్కాలకి గట్రా మార్కింగ్ వేసుకోవడానికి ఈ గింజల్ని, నల్లజీడి గింజల్ని వాడుతుంటారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఇదివరకు పెద్ద యాంటీబయాటిక్ క్రీమ్ లాగా దీన్ని వాడేవారు పూర్వం. ఎంత గొప్ప యాంటీబయాటిక్ అంటే, ఒక మేకు గుచ్చుకుందనుకోండి, ఆ మేకు గుచ్చుకున్న చోట ఈ జీడి గింజలో ఉండేటువంటి రసాన్ని జాగ్రత్తగా తీసి అక్కడ అతికించి వేడివేడి నిప్పుతో కాల్చేవారు అన్నమాట. కాలిస్తే ఆ పుండు 3 రోజులు 4 రోజుల్లో ఏ విధమైనటువంటి సెప్టిక్ అవ్వకుండా తగ్గిపోయేది. అంతేకాకుండా చాలామంది గిరిజన జాతుల్లో ఇప్పటికీ కూడా వాళ్ళకి మోకాల నొప్పులు వచ్చినప్పుడు మోకాళ్ళకి చిన్న చిన్న ఇంట్లా పెట్టుకొని వేడి నిప్పుతో సెగబెట్టేసుకొని, అది పుండు అవుతుంది, వాళ్ళకి తెలుసు పుండు అవుతుందని, కానీ ఆ విధంగా లోపల ఉన్నటువంటి వాతావరణం అంతటిని హరిస్తుందని వారి యొక్క నమ్మకం అన్నమాట. అంటే దీని యొక్క ప్రధానమైన గుణం వాతాన్ని హరించేటటువంటి గుణం ఈ ప్లాంట్లో, బల్లాతక ప్లాంట్లో విపరీతంగా ఉండడం వల్ల ఇది ఆ విధంగా పనిచేస్తుందని మొత్తం దేశీయ వైద్యంలోని దీన్ని ప్రఖ్యాతంగా చెప్పుకోవడం జరిగింది. దీని మీద చాలా రీసెర్చ్ పేపర్స్, క్యాన్సర్కి సంబంధించిన రీసెర్చ్ పేపర్లు, అనేకమైన రీసెర్చ్ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నింటినీ పక్కకు తీసేస్తే సాధారణమైన జనం దీన్ని మార్కింగ్ నట్టుగా నల్ల జీడి గింజలుగా ఎలా వాడతారంటే, దీన్ని వాళ్ళకి నొప్పులు వచ్చిన ప్రదేశంలో ఆ మోకాళ్ళకు కానీ లేకపోతే మోచేతులకు కానీ అక్కడక్కడ పూసేసి వేడి నిప్పు సెగబెట్టుకొని తక్షణం దాని నుంచి బయటపడతారన్నమాట. అంటే మనం ఒక సమస్య వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినట్లు ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యం ఏదో ఆ నల్ల జీడి గింజతోనే గ్రామాల్లో ఉన్న వైద్యులు వైద్యం చేసుకొని వాళ్ళ యొక్క బాధల నుండి ముక్తికి మార్గం చూసుకున్నారు. ఇది పురాతనమైన కాలం నుంచి వస్తున్నటువంటిది. అదేవిధంగా కొంతమంది కాళ్ళు పగుళ్ళు బాగా ఎక్కువ అయిపోయినవాడు ఈ కాళ్ళు పగుళ్ళు తగ్గినప్పుడు కాళ్ళ పగుళ్ళని ఇది పూసి ఈ నిప్పుతోని పెట్టుకుంటారు. కానీ ఇది కొద్దిగా చాలా ఆలోచించేయవలసింది. మీరు కూడా అటువంటివి ఏం చేయకండి. మీకు అనుభవం ఉండి మీ పెద్దల ద్వారా మీరు ఏమైనా గ్రహించి ఉంటే మీ అనుభవం ద్వారా చేయండి, కానీ మామూలుగా ప్రాక్టికల్స్ మాత్రం దీంతో చేయొచ్చు. ఇది కొద్ది ప్రమాదకారి. ఎందుకంటే ఇది నిప్పులో వేసి దీన్ని పొగ పీల్చినా సరే మొహంలో వాపు కనిపిస్తుంది. కొన్ని రకాలైన పాలు, త్రిదారి పాలు తీసినప్పుడు మనం వాటిని ఎక్స్ట్రాక్ట్ తీసినప్పుడు గట్రా మొహం వాపు వస్తుంది. అదేవిధంగా దీని పొగ చాలామందికి పడదు. ఈ పొగ పడితే కొన్ని రకాలైన వెనీరియల్ డిసీజెస్, సెక్సువల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఈ పొగ పడగానే మొహంలో వాపు కనిపిస్తుంది అన్నమాట. అందుకని ఇది కొద్దిగా ప్రమాదకరమైనటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఔషధము. కానీ ఈ పొగ ఇవన్నీ కూడా ప్రమాదకారులు. చాలా జాగ్రత్తగా ఉండండి. దీన్ని వాడేటప్పుడు అనుభవం లేకుండా దీన్ని స్వీకరించొద్దు. ఈ పళ్ళు మాత్రం అమ్ముతారు, ఆ ప్రాంతాల్లో కొనుక్కొని తినండి. దానివల్ల అయితే ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అమృత బల్లాతక అనే లేహ్యం దొరుకుతుంది బజార్లో. చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఏ కంపెనీలని నేను చెప్పను కాబట్టి మీరు ఆ కంపెనీలో దొరికేదాన్ని ఎంత శాతం ఒక చిన్న కుంకుడి గింజంత సైజు తినడం వల్ల మీకు ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అమృత బల్లాతక తిని వెంటనే పాలు తాగాలి. కాబట్టి దీనికి పథ్యం కూడా కంపల్సరీగా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇవన్నింటినీ కూడా తెల్ల మచ్చలు ఉన్న వాళ్ళకి, అదే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా అద్భుతంగా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించుకోండి, దీనివల్ల లాభాలు పొందండి. ఈ మధ్య నేను యూట్యూబ్లో ఒక విషయాన్ని చూశాను. ఎవరో ఒక ఆయన పేరు ఎందుకులేండి, ఆయన్ని మనం విమర్శించడం కూడా మనకు కాదు. ఈ పండు తింటే షుగర్ వచ్చేస్తుంది, ఆ పండు తింటే ఈ సమస్య వచ్చేది, ఈ సమస్య వచ్చేస్తుంది, లేకపోతే ఈ పళ్ళు తిన్నారంటే మీకు ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది. నిజమే, మనం రిపోర్ట్కి వెళ్ళినప్పుడు ఫ్యాటీ లివర్ అని ఊరికి చూపిస్తారు. చిన్నపిల్లలు కూడా ఫ్యాటీ లివర్ చూపిస్తున్నారు. ఏమంటారు, మిషన్లోని ప్రాబ్లం అంటారా, లేకపోతే డయాగ్నోస్ ప్రాబ్లం అంటారా? ఏమై ఉంటుంది? ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చేస్తుంది? మందు కొట్టారు, మాంసం తిన్నారంటే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది. ఏ విధమైనటువంటి అటువంటి ఆహారాలు తీసుకొని లేడీస్ కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. అలా అని వయసు పైబడిన వారికి ఫ్యాటీ లివర్ అన్నారంటే ఏదో నూనె పదార్థాల్లోని ఏదో వచ్చింది, ఫ్యాటీ లివర్లో ఫ్యాట్ పెరిగిందని ఫ్యాటీ లివర్ అయిందనుకోండి. అసలు ఏ విధమైనటువంటి అటువంటి కారకాలు లేకుండా కూడా ఫ్యాటీ లివర్ అని చూపిస్తున్నారు. ఆయన ఏమంటారంటే, ఒక యూట్యూబరు ఈ పళ్ళు తినేస్తే ఇలా అయిపోతారు, ఆ పళ్ళు తినేస్తే ఇలా అయిపోతారు. నేను ఈ మధ్యకాలంలో ఒక వరల్డ్ వైడ్ ఒక పెద్ద రీసెర్చ్ సెంటర్ నుంచి ఈ పళ్ళు తింటే ఇవన్నారు, ఆ పళ్ళు తింటే ఈ సమస్య వస్తుందన్నారు. అసలు పండ్లు తినాలా వద్దా? మనిషి పండ్లు తినవలసిన అవసరం లేదు, ఇవి తినేస్తే సరిపోతుంది అంటున్నారు. కానీ
పండ్లు తిని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి డాక్టర్లు కూడా పూర్వం నుంచి మరి ఈ యూట్యూబర్ చెప్పినంతవరకు కూడా డాక్టర్లు కూడా రాత్రికి పళ్ళు తినమ్మా అని చెప్తారు జ్వరం వచ్చిన వాళ్ళకి అట్లా. అంటే ఈ డాక్టర్లు ఎంతకాలం చేసిన తప్పు అంటారా? మరి అంత రీసెర్చ్ లేనప్పుడు ఎలా చెప్తారు ఈ డాక్టర్లు? మరి ఈయన చెప్పాడు, ఇప్పుడు ఇంకో 10 సంవత్సరాల తర్వాత దీని మీద రీసెర్చ్ చేస్తారు, చేసి దాని అనాలిసిస్, దాని విశ్లేషణలో ఈ పళ్ళన్నీ తినొచ్చు, దీంట్లో ఏం సమస్య లేదంటారు. అలాగే ఒక యూట్యూబర్ ఒకప్పుడు ఇది తాగితే చాలా సమస్య వచ్చేస్తుంది అని అన్నాడు. కానీ నేను కూడా తెలుసుకున్నాను, ఈ మధ్యకాలంలో నేను కూడా తాగుతున్నాను, అది తాగడం వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు, నేను అప్పట్లో ఇలా చెప్పాను అని సరి చేసుకున్నాడు. అది మంచి విషయమే. కాకుంటే ప్రజల్ని ఈ వీటి ద్వారా భయభ్రాంతుల్ని చేయడం అనేది చాలా అసౌకర్యమైన విషయం. ఎందుకంటే వాళ్ళు చాలామంది అమాయకులు ఉంటారు. వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ ఏదో పండు కోసి పెడుతుంది, ఆడ యూట్యూబర్ చెప్పాడు ఇది తినేసి ఇలా అయిపోద్దంటని ఆమెను వ్యతిరేకిస్తాడు. దీనివల్ల వాళ్ళకి అందవలసినటువంటి కొన్ని పోషకాలు అందకుండా పోవచ్చు. ఇది తినేస్తే షుగర్ వస్తుందంటే, ఇప్పుడు షుగర్ పేషెంట్లు తినకూడదు, ఏ పండు తిన్నా షుగర్ వచ్చేస్తుందా? అంటే షుగర్ పేషెంట్లు తినకూడని పళ్ళు ఉన్నాయా, తిన్న పళ్ళు ఉన్నాయా? అంటే పండ్ల వలన కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారు, పండ్ల వలన వచ్చేటటువంటి షుగర్ పెద్దది ఎక్కువ ఉండదండి, కొన్ని పళ్ళు తినొచ్చు హాయిగా అని చెప్తారు. కానీ ప్రకృతి మోసం చేస్తుంది, ప్రకృతి చాలా మాయ. ఈ ప్రకృతి ఎవరిని మోసం చేయదు. ప్రకృతిలో నువ్వు ఉన్నావు, నువ్వు ప్రకృతిని సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం వల్ల నీకు సమస్యలు వస్తున్నాయి. నువ్వు ఆర్థికమైనటువంటి పరపతిని సంపాదించుకోవడానికి కొన్ని విషయాల్ని నువ్వే కనిపెట్టినట్లు, నువ్వే తెలుసుకున్నట్లు చెప్తున్నావు. కాబట్టి ఏ పళ్ళు తినాలి, ఏ పళ్ళు తినకూడదు. రావి పళ్ళు ఉన్నాయి, రావి పళ్ళు తింటే మగవాళ్ళకి చాలా మంచిది. రావి విత్తనాల్లో ఉండేటటువంటి పురుగు ఉంటుంది, అయినా సరే అది ఏ విధమైన హాని చేయదు. ఇది పూర్వకాలం నుంచి సిద్ధులు మహాపురుషులందరూ కూడా చెప్పారు. రావి పండ్లు తినండి, ఏమి కాదు. మరి అది కూడా పండే కదా. అలాగే మనకి అవధూత వృక్షం ఉంది. ఆ వృక్షం యొక్క పళ్ళు ఔదంబర వృక్షము. ఔదంబర వృక్షం యొక్క మేడి పండ్లు తింటే ఏమీ అవ్వదు, కానీ అది కూడా పండే కదా. మరి దానివల్ల పళ్ళన్నీ తినకూడదు పండ్లు అనేవి అని నువ్వెలా యూనివర్సలైజ్ చేస్తావు నాయన? నీలాంటి వాళ్ళందరూ కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. ఇది తినకూడదు, అది తినకూడదు, పెరుగు తినకూడదు, పాలు తినకూడదు, ఎప్పుడు తినకూడదు, ఎలా తినకూడదు, ఎందుకు తినకూడదు, పాలైనా మజ్జిగని ఏదైనా దానికి ప్రతిదానికి సమయం ఉంది. ఒక పెద్ద రీసెర్చ్ ఒకనొకప్పుడు వచ్చినటువంటి జర్నల్లో 6 సంవత్సరాల లోపు పిల్లలకి ఆవు పాలు ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క న్యూరో సిస్టంలో చాలా మెరుగైనటువంటి గుణం కనిపిస్తుందని రీసెర్చ్ చూపించారు. ఇప్పుడు ఏ పాలు తాగినా ప్రమాదం, పాలు అనేవి మానేయండి, ఇన్ని తెలుపులు తినకూడదు, ఇన్ని ఇవన్నీ చెప్తున్నారు. నిజమే, మైదా తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. కొన్ని రకాలైనటువంటి ప్రాంతాలలో పండినటువంటి ఆలుగడ్డలు తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ దేనివల్ల ఏ ప్రాంతం ఏంటి నిర్ణయాత్మకంగా ఖచ్చితత్వంతో కూడినటువంటి రీసెర్చ్లు మీరు బయట చెప్పాలి. మీకే తెలియకుండా మీరు ఇది చేసేస్తే ఇలా అయిపోతుంది, అది చేసేస్తే అలా అయిపోతుంది అంటే ఎలా అవుతుంది? కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏ విధంగా ఉండాలని ఆలోచించాలి. వాళ్ళందరూ కూడా మీరు చెప్పేవి నిజం అనుకొని అసలు యూట్యూబ్లో చూడడం మానేసే స్టేజ్కి తెస్తున్నారు మీరు. కారణం ఏంటంటే మీరు చెప్పేటటువంటి విషయ స్పష్టత, నీకెంత స్పష్టత ఉందో నువ్వు చూడు. చిన్నప్పటి నుంచి నువ్వు పళ్ళు తినలేదా? ఏ పండు తినలేదా? మరి తిన్నావు కదా, తిన్నా నీకేం రాలేదా? నువ్వు ఇప్పుడే 17లోనో 19లోనో రీసెర్చ్ జరిగింది, ఈ రీసెర్చ్ జర్నల్ ఇలా వచ్చింది. రీసెర్చ్ జర్నల్ కన్నా ముందు సిద్ధులు మహాపురుషులు ఎంతో రీసెర్చ్. ఇప్పుడు మినప్పప్పు నీటిలో వేస్తే ఉబ్బుతుంది, దాన్ని గారెలు చేసుకోవచ్చు. గారెలు చేసుకోవడానికైతే ఇన్ని గంటల ముందు నానబెట్టాలి, ఇడ్లీ చేసుకోవడానికైతే ఇన్ని గంటలు నానబెట్టాలి అనేది ఏంటి సంప్రదాయంగా చెప్పారు. మీరు సైన్స్ ఏం చెప్పలేదు కదా, దాని మీద జర్నల్స్ ఏం రాలేదు. ప్రజలకి ఒక అవగాహన, ఒక్కొక్క లౌకిక వ్యవహారంగా నడిచింది ఇదంతా ఇన్ని వేల సంవత్సరాలు. కాబట్టి ఏమి చెప్పాలనుకున్న ప్రజలకి ఇచ్చే విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మీ వలన చాలామంది సఫరర్స్ ఉన్నారు. చాలామంది సఫరర్స్ మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, సార్ ఆయన ఇలా చెప్పారండి అని. వాళ్ళకి నేను చెప్తాను, నాయన అదేం కాదులే నాయన, తినండి, ఏం కాదు, ఈ పళ్ళు తింటే ఏమవ్వదు. మీకు తెలిసిన పళ్ళు తక్కువ,
మీరు ప్రభుత్వాన్ని అడగండి, లేకపోతే మీ దగ్గర ఉన్న సైంటిస్టులను అడగండి. చాలా వృక్షాలు ఉన్నాయి, చాలా పండ్లు ఉన్నాయి, వాటిని అన్నింటినీ ఎందుకు వెలుగులోకి తయారవు, తింటే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు తెలిసిన అరటిపండు, యాపిల్ పండు, ద్రాక్ష పండు పండ్లేనా? అడవిలో చాలా రకాల పళ్ళు ఉంటాయి. మిగతా ప్రాంతాల్లోనూ కూడా చాలా రకాల పండ్లు తింటున్నారు. ఇప్పుడు కూడా చాలా కృత్రిమైన పండ్లు వచ్చేసాయి. కాబట్టి సరైన రీసెర్చ్, మనం ఇంకా ఉన్న వనరుల్ని, మనం ప్రకృతి ఇచ్చినటువంటి అనేక విషయాలను మనం వాడుకోవడానికి సిద్ధంగా లేము. ప్రకృతి ఎవరిని మాయ చేయదు, ప్రకృతికి ఏ అవసరం ఉండదు. శివుడు ఎలాంటి వాడో ప్రకృతి కూడా అంతే. నిర్వికార నిర్గుణ స్వరూపులు వాళ్ళందరూ కూడా. ప్రకృతి కూడా, దానికి కూడా ఏ వికారం ఉండదు. మనిషికి కాబట్టి మనకు వికారాలు ఉన్నాయి కాబట్టి ప్రకృతిని మనం, ప్రకృతి చాలా మాయ చేస్తుంది అని నువ్వు ముందు చెప్పిన మాటే తిరిగి తీసుకోవాలి. అటువంటి మాటలు చెప్పకూడదు. ప్రకృతి ఎవరిని మాయ చేయదు. ప్రకృతి గుణం, ప్రకృతి గుణం ప్రకృతే. కాబట్టి పళ్ళు, కాయలు, ఆకులు వీటి గురించి చెప్పేటప్పుడు కొద్దిగా అవగాహనతో కూడి చెప్పండి. ప్రజలకి అది ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.